కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో దబ్బను ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష. అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపాథికేషన్ అంటారు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న, మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా. కాబట్టి దాన్ని ఏదో 81,000 కోట్ల అప్పు అని చెప్పి ఇవాళ ఆ గృహజ్యోతి అనే కార్యక్రమం నుంచి మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు. దయచేసి మహిళలకు ఇచ్చిన మాట, రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి. అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. 1,37,571 కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అప్పచెప్పాం, సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష. విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష? 2,700 మెగావాట్ల లోటుతో మీరు అప్పచెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా 19,000 మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప? 7,700 మెగావాట్ల నుంచి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప? ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు. 25,000 మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతా ఉంది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది. వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది. గవర్నమెంట్ ఈజ్ అ పర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష. కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు. మరి మీరు కొంత చేసినారు, మేము ఇంకా బాగా చేసినాం. 7,700 నుంచి 25,000 మెగావాట్లకు తీసుకొని పోయినాం. అభినందించండి. నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని, మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు. గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు, మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట ఎన్నడూ చెప్పలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష విద్యుత్ సంస్థల్ని నడపడం, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది. మేము వచ్చినాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు, పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది, లోవర్ సీలేర్ ప్లాంట్ గుంజుకున్నారు, విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ ఉండగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు 2014లో 1,196 యూనిట్లుంటే ఈరోజు 2,349 యూనిట్లు, హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ పవర్, నెంబర్ 1 తెలంగాణ అధ్యక్ష. విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కొలమానం అధ్యక్ష. దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాజ్ 5,661 మెగావాట్స్ అధ్యక్ష. మేము దిగిపోయే నాటికి 15,497 మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది. ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది. వ్యవసాయ మోటార్ కనెక్షన్ల అధ్యక్ష, వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే, చెరువులు బాగా చేసినాం, భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే, రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే వాళ్ళు ఇచ్చిపోయినాడు. ఆనాడు 19 లక్షల పంప్ సెట్లుంటే, వ్యవసాయ పంప్ సెట్లుంటే, మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి 28 లక్షల పంప్ సెట్లు అయినాయి అధ్యక్ష. ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి 1,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష 12,000 కోట్ల అధ్యక్ష. సంవత్సరానికి 1,000 కోట్లు, 10 ఏళ్లలో దాదాపు 12,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. సంవత్సరానికి 10,000 కోట్లు మన్నించాలి అధ్యక్ష. విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి, అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ చక్కగా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష 98,726 కోట్లు అధ్యక్ష. మాటలతో, ఊకదంపుడు ఉపన్యాసాలతో, ఎటుబడితే అటు గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష. పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్పు అధ్యక్ష. అధ్యక్ష, మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష. వారు మాకు అప్పజెప్పిపోయిన నాడు ఉన్న 400 kV సబ్స్టేషన్లు తెలంగాణలో 6, ఈరోజు 28 అధ్యక్ష. మేము 2014లో బాధ్యతలు చేపట్టిన నాడు 220 kV సబ్స్టేషన్లు 51. మేము కట్టింది 10 ఏళ్లలో మరొక 52, మొత్తం కలిపి ఈరోజు 103 220 kV సబ్స్టేషన్లు. 132 kV సబ్స్టేషన్లు నాడు 176, ఈరోజు 252. 33/11 kV సబ్స్టేషన్లు ఆనాడు 2,138, ఈరోజు 3,221. కరెంటు లైన్లు ఆనాడు హై టెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష 2014లో 16,379 కిలోమీటర్లు, ఈరోజు మేము దిగిపోయే నాటికి 28,446 కిలోమీటర్లు. లో టెన్షన్ లైన్లు ఆనాడు 4,89,000 కిలోమీటర్లు ఉంటే మేము దిగిపోయే నాటికి 6,52,000 కిలోమీటర్లు. మరి మేము పని చేసినామా లేదా? ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా? మీరే ఆలోచించాలా, చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష. ఓపెన్ మార్కెట్లో, ఎందుకంటే 2,700 మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం, అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం.
ఎంత ఖర్చైనా విరవకుండా రైతు పొలం ఎండనీయకుండా 10 ఏళ్లు నడిపినాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం కూడా. శ్రీ కేటీ రామారావు గారు. అధ్యక్ష, ముందుగా మీకు అభినందనలు. మళ్ళొకసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, గవర్నర్ ప్రసంగంలో ఒక మాట అన్నారు, మేము నిర్మాణాత్మకమైన సూచనలకు బేసిజాలు లేకుండా స్వీకరిస్తాము, మా ప్రభుత్వం సాకల్యంగా అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు అధ్యక్ష. మరి హౌస్లో అధికార పక్షం, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం. తప్పకుండా 3-4 అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను. మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు, పల్లా రాజేశ్వర రెడ్డి గారు రెడీగా ఉన్నారు, ఇంకా చాలా సభ్యులు రెడీగా ఉన్నారు. దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, మేము ఆశించింది ఒకటి అధ్యక్ష, నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి, కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో రెండు కూడా విని ఉండవు అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి, ఘాతకాలని చేసి, చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత, గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత, కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు, ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు, సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ. అక్కడున్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే. తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష. తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుండే అధ్యక్ష 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష? పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ₹1 అన్ననాడు పేగులు దిగదాకా కొట్లాడింది ఎవరు, పెదవులు మూసింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష. ఉన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది, ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు మేము పేగులు దిగదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాము, ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష. నేను అనేది మాకు ఓపుకున్నది అధ్యక్ష. దయచేసి మీరు మా మీద విమర్శలు మాని, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజలకిచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం, సూచనలు ఇస్తాం. కానీ ఎంతసేపు మీరు మా మీద నెపాలు నెట్టో, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాని, ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద, పరిపాలన మీద దృష్టి పెట్టండి అని మీ ద్వారా వారికి హితవు పలుకుతాం. గౌరవ కేటీఆర్ గారు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాతనన్నా కొద్దిగా మర్యాదకరంగా మాట్లాడతారేమో అనుకున్నా అధ్యక్ష. కానీ కొన్ని ఊహించలేము అధ్యక్ష, ఎందుకంటే కొంతమందికి అది సాధ్యం కాదు. ఎందుకంటే వారికి అర్థమైంది అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకొని కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని ఏకవచనంతో మాట్లాడతారు. తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళనేమో గారు అని
మాట్లాడినప్పుడే అర్థమైంది అధ్యక్ష, వారి సంస్కారం ఏందో, వారి పరిజ్ఞానం ఏందో అర్థమైంది అధ్యక్ష. అచ్చోసిన ఆంబోతు, ఇది ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాట, అచ్చోసిన ఆంబోతు. అధ్యక్ష, ఎవరు అధ్యక్ష అచ్చోసిన ఆంబోతు? చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము. అధ్యక్ష, కాంగ్రెస్ అనే పార్టీలో పాపం మా బట్టన్న, మా శ్రీధర్ అన్న, మా దామోదర్ అన్న, మా ప్రభాకర్ అన్న, అదేవిధంగా మా ఉత్తమన్న, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న, మా దామోదర్ అన్న, వీళ్ళందరూ కలిసి పెట్టిన పార్టీలో ఇవాళ దూరి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న ఆయన చీమలు పెట్టిన పుట్టలో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది సార్. దయచేసి ఇంకొక మాట అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ అన్నారు. అధ్యక్ష, ఎన్ఆర్ఐలు నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. నాన్ రిలయబుల్ ఇండియన్ అంటే అధ్యక్ష నేను అడుగుతున్నా, ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరు అధ్యక్ష ఎన్ఆర్ఐలకు టికెట్లు అమ్ముకున్నది? ఎవరికి తెలియదు అధ్యక్ష ఇది? అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా అధ్యక్ష, ఉండమా పేర్లు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులు హరీష్ రావు గారు నా పేరు తీసిండ్రంటే నేను అవకాశం ఇచ్చిన. మంత్రి గారు పేరు తీసిండ్రు, మంత్రి గారికి అవకాశం ఇద్దాం మనం. ప్లీజ్ 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 ప్లీజ్. సార్, నేను ఎక్కువ మాట్లాడాను సార్. రెండే అంశాలు మీరు ప్రస్తావించారు. నా పేరే కానీ, బట్టి గారి పేరే కానీ, వీళ్ళందరి పేరు ప్రస్తావిస్తూ వీళ్ళందరినీ కాదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి, కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది అధ్యక్ష. చరిత్ర ఏంది అంటే, చేయండి, మేము వినటానికి సిద్ధంగా ఉన్నాం, అమలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ. గౌరవ కేటీఆర్ గారు అధ్యక్ష, సబ్జెక్టే మాట్లాడండి. సబ్జెక్టే మాట్లాడుతున్నా సార్. నేను ఆ గవర్నర్ ప్రసంగంలో ఏం చెప్పినో దానికే సమాధానం చెప్తున్నా. 10 ఏళ్ళు విధ్వంసం జరిగింది అన్నారు. మరి 10 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడితే 55 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడాలన్నా వద్దా? 55 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలనలో చేసిన జీవన విధ్వంసం చెప్పాలి. ఇప్పుడు గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకున్నారు, గత ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పొన్నం ప్రభాకర్ గారేమో ఆంధ్రప్రదేశ్ చరిత్ర మాట్లాడొద్దంటారు. మరి రామ్మోహన్ రెడ్డి గారేమో గతంలో ఉన్న ఆంధ్ర ముఖ్యమంత్రుల పేర్లు తీసుకున్నారు. పేర్లు తీసుకున్నప్పుడు చెప్పకపోతే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పాలి, చరిత్ర చెప్పాలి, అద్దం చూపెట్టాలి కదా సార్. 55 ఏళ్లు పరిపాలించే అవకాశం ఇచ్చినప్పుడు సాగునీరు ఇవ్వలేని అసమర్థులు, తాగునీరు ఇవ్వలేని అసమర్థులు, కరెంట్ ఇవ్వలేని అసమర్థులు, వాళ్ళ అసమర్థత గురించి చెప్తే ఉలికిపడ్డం ఎందుకు అధ్యక్ష? అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది మొదటి రోజు అధ్యక్ష. మొదటి రోజే ఇంత ఉలికిపడితే ఎట్లా అధ్యక్ష? మొదటి రోజు ఇంత భయపడితే ఎట్లా? ఒక్కొక్క మంత్రి గారు లేసి అప్పుడే ఉలికిపడి మాట్లాడుతున్నారు. అంత భయం ఎందుకు సార్? అంత భయం ఎందుకు సార్? అధ్యక్ష, నిర్మాణాత్మక సూచనలు చేయాలన్నారు బట్టి గారు, వి వెల్కమ్ ఇట్. కానీ మీరు నిర్మాణాత్మకమైన గవర్నర్ ప్రసంగం ఉంటే, విధ్వంసంగా ఉండకపోతే, వాస్తవాలు చెప్తే మేము కూడా వాస్తవాలు చెప్పేటోళ్ళం. మా అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు, కొత్త ప్రభుత్వం వచ్చింది, తొందరపడకండి, ఒక 3 నెలలు సమయం ఇద్దాం, అట్రఫ్లాప్ అవుతారు ఎట్లాగూ, కానీ 3 నెలలు సమయం ఇద్దాం. ఎందుకంటే అధ్యక్ష చాలా చెప్తా, అవి కూడా చెప్తా. పాపం వాళ్ళ సభ్యుడే వాళ్ళని నిరికిస్తాడు. అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో అధ్యక్ష, ఒక్క మాటలో చెప్పాలంటే ఏంది అధ్యక్ష కాంగ్రెస్ పరిపాలన? బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్. ఆనాడు ఇదే కదా అధ్యక్ష. మొత్తం ప్రజలు వలసలు పోయే దుస్థితి, రైతులు మొగులు దిక్కు చేసే దుస్థితి, మొత్తంగా ఆఖరికి ఇవాళ అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలోనే గంజి కేంద్రాలు అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం అంటే గంజి కేంద్రాలు, ఆకలి సావులు, ఎన్కౌంటర్లు తప్ప ఏముండే అధ్యక్ష? ఇది గొప్పగా చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజుల్లో ప్రాజెక్టులు కట్టకున్నా, పైసలు తరలించకపోయిన ఆంధ్రాకి మౌనంగా మంగళహారతులు పట్టింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కాదా అధ్యక్ష? ఆనాడు మేము రాజీనామాలు చేస్తుంటే, గొంతు చించుకుంటుంటే, పేగులు దిగేదాకా కొట్లాడుతుంటే, పదవుల కోసం పెదవులు మూసుకున్నది ఎవరు అధ్యక్ష? ఇలా బాగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇంకొక మాట చెప్తా ఉన్నా, ఇదే శాసనసభ అధ్యక్ష, తెలంగాణ పదం నిషేధిస్తే ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా అధ్యక్ష? ఇదే శాసనసభలో అధ్యక్ష, అక్కడ కూర్చున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా హరీష్ రావు గారు లేచి మాకు నిధులు ఇవ్వరా అని అడిగితే, ఒక్క పైసా ఇయ్యా, ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిండా సార్? ఇలా బాగా మాట్లాడుతున్నారు. పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులదే. అందులో రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు అధ్యక్ష. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. ఎందుకంటే మీరు నాకు రెస్క్యూకి రావాలా. మేము ప్రధాన ప్రతిపక్షం, 39 మంది ఉన్నాం ఇక్కడ. మాటికి ఒక్కసారి ఇంటర్ఫియర్ చేస్తే
మాకు కూడా సమయం ఇవ్వాలా మీరు, మాకు కూడా 4 సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. మాటికి మంత్రి గారు చెప్పడం ఏంటండి, సమాధానం చెప్పలేరా అధ్యక్ష, అంత భయం ఎందుకు? సమాధానం చెప్పలేరా అధ్యక్ష, సమాధానం చెప్పలేరా సార్? వీళ్ళు గౌరవ్ కేటీ గారు చరవ చెప్పమనండి సార్, మా రిప్లై అయిపోయిన చెప్పమనండి. అధ్యక్ష, రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది అందుకే కదా. ఇలా మన దాని గురించి ఎందుకు ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన లోటారం ఉపర్ శర్వాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడతలేదు అధ్యక్ష. అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి, మొత్తం ప్రభుత్వం ఏమేం చేసిందో చెప్పడానికి కూడా. కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింద చరిత్ర మా తాత మీసాల నిమ్మకాయలు పెడితే నడవదు సార్. ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఇంకేం జరిగిందో చెప్పమనండి అధ్యక్ష. అధ్యక్ష, వారు మొదటిసారి ప్రభాకర్ అన్న మొదటిసారి శాసనసభకు వచ్చిండ్రు, మొదటిసారి మంత్రి అయినారు అధ్యక్ష. కాబట్టి కొద్దిగా తొందరపడుతున్నారు. తొందరపడకండి అధ్యక్ష, చరిత్ర చాలా ఉంది. తప్పకుండా మా తాతలు నేతులు దాగినరు, మా మూతుల వాసన చూడండి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేము తీసుకుంటాం. మేము నాగార్జున సాగర్ కట్టినాం, శ్రీశైలం కట్టినాం, కానీ మొత్తం మిగతాయి మాత్రం అన్యాయం అంతా వేరే ఖాతాలో దోస్తామంటే కుదరదు అధ్యక్ష. బరాబర్ చెప్తాం, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున బరాబర్ లెక్కలు చెప్తాం. బరాబర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఏమేమి దురాగతాలు ఉన్నాయో అవన్నీ చెప్పవలసిన బాధ్యత మా మీద ఉన్నది. బరాబర్ చెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కు లేదు, సాగునీటికి దిక్కు లేదు, కరెంట్ అనేది అడ్రస్సే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. 50 ఏళ్ళు పరిపాలించి అధ్యక్ష, ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు చేస్తున్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష? వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్తో 1,50,000 మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడిండా అధ్యక్ష? అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్నా అధ్యక్ష. తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి, మాట్లాడినివ్వండి, మాకు అభ్యంతరం. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. అధ్యక్ష, నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది. కొడంగల్లో, నారాయణపేటలో, మక్తల్లో ప్రతిరోజు 2 బస్సులు. అదేవిధంగా అధ్యక్ష, ఆ బస్ స్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు. అదేవిధంగా 50 ఎకరాలు ఉన్న రైతైనా సరే అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష, మహబూబ్ నగర్లో 50 ఎకరాలు ఉన్న రైతైనా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి. ఇది వాస్తవం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం, అన్ని చెప్తాం గౌరవ అధ్యక్ష. కేటీఆర్ గారు చెప్తారని చెప్పాం, దాని గురించి మాట్లాడిన 10 ఏళ్ళ నుంచి. గౌరవ కేటీఆర్ అధ్యక్ష, మా బట్టన్న కూడా ఇంత ఆవేశపడతాడు అనుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే వారికి వాస్తవాలు తెలిసి కూడా ఇంత ఆవేశపడి అధ్యక్ష, గావు కేకలతో, పెడబొబ్బలతో, నోటికి గొంతు పెంచి అరిస్తే, గొంతు పెంచి దాడి చేస్తే, మందబలంతో శాసిస్తాననుకుంటే వాస్తవాలు కాకుండా పోవు సార్. పాలమూరులో గంజి కేంద్రాలు వాస్తవం, తెలంగాణలో నెత్తురు బారిన నేలలు వాస్తవం, నెర్రెలు బారిన నేలలు వాస్తవం, కరెంటీ అని మాట వాస్తవం, 14 లక్షల వలసలు వాస్తవం అధ్యక్ష. ఇవన్నీ కాంగ్రెస్ పాలనకు తార్కాణాలు అధ్యక్ష, నేను చెప్పడం లేదు అధ్యక్ష. ఎవరో కాదు అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన రికార్డు అసెంబ్లీలో అధ్యక్ష, కాంగ్రెస్ పరిపాలన గురించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వారి మాటలు చెప్తా అధ్యక్ష. వారు చెప్పినారు రేవంత్ రెడ్డి గారు, ఇది 2014 25 జూన్ అధ్యక్ష. వారి మాటలు నేను కోట్ చేస్తా ఉన్నా, అసెంబ్లీ రికార్డు అధ్యక్ష. నేను చదువుకోవడానికి హైదరాబాద్లో ఉంటే నా తండ్రి గారు చనిపోతే మా గ్రామానికి పోయినాను. పద్ధతి ప్రకారం దాన సంస్కారాలు అయిన తర్వాత స్నానం చేసి ఇంటికి పోవాలి. ఎండాకాలం వస్తే ఏ బావిలో కూడా రోజుల తరబడి ఈత కొట్టినామో ఆ బావి ఎండిపోయింది.
బోర్ దగ్గర పోయి స్నానం చేద్దాం అనుకుంటే కరెంట్ లేదు. నాకున్న పరిచయాలతో కరెంటే ఇస్తే బోర్ల నుంచి నీళ్ళు వస్తలేవు. స్నానం చేయవలసిన సమయంలో నెత్తి మీద నీళ్లు చల్లుకొని ఇంటికి వచ్చినాం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం నిర్లక్ష్యం కావడానికి కారణం కాంగ్రెస్ పాలకులన్న విషయం ఇప్పుడు అర్థమైంది అధ్యక్ష. ఇది నేను కాదు అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. మీ ముఖ్యమంత్రి గారే చెప్పినారు అధ్యక్ష, నేను చెప్పడం కాదు. నేనేమంటున్నా అధ్యక్ష, మీరు దాచేస్తే దాగని సత్యాలు చరిత్ర. అధ్యక్ష ఇట్లా నిమిషానికి ఒకసారి ఇంటరప్ట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఇంత ఆవేశం ఎందుకు? బట్టన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు తర్వాత, మీకెందుకు బాధ? బట్టి గారు ఇంత బాధపడితే కష్టం. ఇందిరమ్మ పాలన గురించి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ఇది. ఇంకా చాలున్నాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు, చెప్పమని చెప్తా. అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ రైట్ సార్. అధ్యక్ష, యూ హ్యావ్ టు కమ్ టు మై రెస్క్యూ. దిస్ ఇస్ నాట్ రైట్ అధ్యక్ష. ఇదేం అధ్యక్ష? అధ్యక్ష, సీఎం గారు సమాధానం చెప్తారు అధ్యక్ష. గౌరవ కేటీఆర్ గారు ఎన్నిసార్లు ఇస్తారు సార్? మరి మేము కూడా లెక్క చూడాలా? డిప్యూటీ సీఎం 39 మందికి. అధ్యక్ష, మనం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మాట్లాడుతూ ఉన్నాం. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ వ్యవహారాలు కాదు, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ కాదు. ఇది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఈ శాసనసభ ఈ రాష్ట్రానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి మొదలైంది. ఈ 2014 నుంచి ఈ రాష్ట్రంలో తీసుకున్న చర్యలు, జరిగిన ఖర్చులు, చేసిన అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, వాటి గురించి మనం మాట్లాడుకోవాలి. గతం అంతా బాగాలేదనే కదా అందరు కలిసి కొట్లాడి ఏకగ్రీవంగా తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం ఇంకా అది చూపించి నేను వాళ్ళతో పోటీ పడతా అంటే నువ్వు కూడా వాళ్ళతో పోటీ పడితే నువ్వు కూడా అట్టే పో. మరి ఏడెందుకు తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి సార్. అధ్యక్ష, మాట్లాడండి అధ్యక్ష, ఇందిరమ్మ పాలన అంటే 84 వరకు ఇందిరమ్మ పాలన ఉండే సార్. మరి ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం ఇందిరమ్మ పాలన తెచ్చినాం అంటే మరి ఇందిరమ్మ పాలన గుర్తు చేయాలి కదా సార్. ఇందిరమ్మ పాలనలో గంజి కేంద్రాలు ఉండేది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో కరెంటు లేనిది గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నిర్బంధాలు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో నియంతృత్వం గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఆర్టికల్ 365 ఎట్లా యూజ్ చేసి ప్రజాస్వామికంగా ఎన్నుకున్న ప్రభుత్వాలను రద్దు చేసినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ముల్కీ రూల్ను తుంగలో దొక్కినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా రాష్ట్ర ప్రభుత్వాలను ఒక నియంతలాగా శాసించినో గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా ఇంటింటికి తాగునీళ్ళు ఇవ్వలేని దుస్థితులను గుర్తు చేయాలి, ఇందిరమ్మ పాలనలో ఎట్లా అయితే గరీబీ హటావో అని నినాదం ఇచ్చి మర్చిపోయినో గుర్తు చేయాలి. రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నప్పుడు వారు తప్పకుండా మేము కూడా అన్ని చెప్పాలి కదా సార్. పోతిరెడ్డిపాడు పొక్కదవి నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా, హంద్రీనివాకు హారతులు పట్టిన వాళ్ళ సంగతి చెప్పాలా, తెలంగాణకు అన్యాయం చేసిన ప్రతి ఒక్కరి సంగతి చెప్పాలా. కేవలం సెలెక్టివ్గా తలుచుకుంటాం, ఇందిరమ్మ పేరు అవసరం వచ్చినప్పుడు తలుచుకుంటాం, లేకపోతే తలుచుకోమంటే ఎట్లుంటుంది అధ్యక్ష? కాబట్టి తప్పకుండా చెప్పాలా. చరిత్ర అనేది దాస్తే దాగేది కాదు అధ్యక్ష. ప్రగతి భవన్కి పోయి